తయారు చేసింది నేనే. కానీ నేనేం చేశానంటే, నువ్వు నాలాగా ఉండాలి కాబట్టి, స్వేచ్ఛగా ఉండాలి కాబట్టి, ఏది నీ మీద బలవంతంగా తొయ్యను, ఏది నేను బలవంతంగా పెట్టను. ఒకవేళ నేను బలవంతంగా నిన్ను ఏదైనా చేయిస్తే నీకు ఈ సృష్టిలో ఉన్న మిగిలిన దానికి తేడా ఉండదు. నువ్వు నాలాంటి వాడివి, నాలాంటి దానివి అవ్వవు. నాలాంటి వాడివి, నాలాంటి దానివి అవ్వాలి అని అంటే కనుక నిన్ను ఏ విషయంలో కూడా నేను బలవంతం పెట్టకూడదు. బతిలాడతా, బుజ్జగిస్తా, అరే బాబు మంచిది కాదురా అని చెప్తాను, డేంజర్ అని చెప్తా. నేను కొన్నిసార్లు గద్దిస్తా, చేయకూడదు కదా, ఎందుకు చేసావు అలా అంటాను నేను. అంతేగాని నువ్వు చేయకపోతే కనుక నరికేస్తా అని అన్నం. చెయ్యకపోతే కనుక జరుగుద్ది ఇలాగా, చెయ్యకపోతే కనుక ఇలా అవుద్ది. దేవుడు అది చెప్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మన స్వేచ్ఛను ఉల్లంఘించడు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే, దేవా నేను శోధనలో పడిపోతున్నప్పుడు నన్ను ఆపేయచ్చు కదా, నేను పాపం చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో నుంచొని ఏయ్ అనొచ్చు కదా, నేను ఆగిపోతాను కదా అప్పుడు అని అంటాం. ఆపడు, అలా ఆపడు. బయట నుంచి దేవుడు ఆపితే మనకి కుక్కకి తేడా ఉండదు. కుక్కకి మనకి తేడా అంటేనంటే, కుక్క బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? గట్టిగా మామూలు చిన్న విషయాలే, పెద్ద పెద్ద విషయాలు ఏమన్నా కట్టేయాలి. కట్టేయడానికి గొలుసు లోన ఉంటుందా బయట ఉంటుందా? బయట ఉంటుంది. అంటే కుక్క బయట ఉంటుంది కదా, కుక్కలో ఉండదు గొలుసు, కుక్క బయట. కుక్కని కట్టేయాలంటే గొలుసు కనబడుతుంది. ఒకవేళ మనిషిని కట్టేయాలంటే గొలుసు కనబడితే వాడిని ఏమంటారు? నో, పిచ్చోడు అంటారు. పిచ్చోడు. ఎవరిని కట్టేస్తారు? పిచ్చోడిని కట్టేస్తారు. పిచ్చోడుగా. మనం పిచ్చోళ్ళమా? కాదు. పిచ్చోళ్ళ దేవుడు మనల్ని చూస్తాడా? చూడ్డం. కాబట్టి బయట నుంచి మనల్ని ఎప్పుడు కట్టేడు. నువ్వు కట్టుకోరా అంటాడు. మానవుడికి కట్టుకోవడం అనేది లోన ఉంటుంది, జంతువులకి కట్టడం అనేది బయట ఉంటుంది. మానవుడు కట్టుకోవటం తనంతట తాను చేసుకోవాలి, జంతువుల్ని బయట నుంచి ఎవడో ఒకటి కట్టాలి. అవును కదా? మానవులకి స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ అంటే ఏంటండి? స్వేచ్ఛ అంటే ఏంటంటే, స్వేచ్ఛ అంటే మీరు ఏమనుకోండి, నేను ఏం అనుకుంటానో అది చేస్తే స్వేచ్ఛ అంటారు. అది స్వేచ్ఛ కాదు. నువ్వు బానిస. నువ్వేమనుకున్నావు అది చేసావు, అది బానిస. మరి స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక ఆయన అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది. స్వేచ్ఛ అంటే ఏంటనంటే, ముందు ఆయన ఏమంటాడో చెప్తాను, తర్వాత మీకు అర్థం కాదు. చాలామందికి అర్థం కాదు, నాకు తెలుసు. నాకే అర్థం కాల మొదటిసారి విన్నప్పుడు. తర్వాత నెమ్మదిగా అర్థమైంది. స్వేచ్ఛ అంటే ఏంటనంటే, నువ్వు ఏదైతే వద్దనుకుంటావో అది చెయ్యకుండా ఉంటే అది స్వేచ్ఛ అన్నాడు. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో చెయ్యకుండా ఉంటే స్వేచ్ఛ అన్నాడు. అదేంటి సార్, ఏదైతే వద్దనుకుంటావు